కామెడీ చేయడం అంటే ఎదుటి వాళ్ళని నవ్వించడం. అంటే ఆ కామెడీ కూడా హెల్తీగా ఉండాలి. అంతేకాని ఎదుటి వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అమ్మాయిల మీద జోకులు చేయడం ఇదేం కామెడీ అసలు? ఈ మధ్య స్టాండప్ కామెడీ పేరుతో చేసే కామెడీ అంతా బూతులే. కొన్ని వర్గాలను టార్గెట్ చేయడం తప్ప మరొకట్లేదు. ఎలా అయిపోయింది అంటే అసలు కామెడీ అంటే బూతులు లేనిదే కామెడీ లేదు అన్నట్లు తయారు చేశారు. నేను ఎందుకు ఇలా ఈ మాట అంటున్నా అంటే కొంతమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఈ మధ్య స్టాండప్ కామెడీ పేరుతో చేసే కామెడీ ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. ఈ మధ్య ఈ రూ. 370 బిర్యానీ అనే ఒక ఇష్యూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అంటే రూ. 370 బిర్యానీ కొనిచ్చినంత మాత్రాన ఆ ఎదుటి వ్యక్తి పైన సర్వ హక్కులు వచ్చేస్తాయా? అడిగింది ఇవ్వాల్సిందేనా? రాజ్యాంగం మాట్లాడే హక్కిచ్చింది కదా అని మహిళల్ని కించపరిచేలా ఏమైనా మాట్లాడేస్తారా? అసలు అలాంటి వాళ్ళని అక్కడే చెప్పుతో కొట్టాల్సింది పోయి చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడం, వెక్కిలి చేష్టలు చేయడం, అంతేకాకుండా స్టేజ్ మీదకు పిలిచి డబ్బులు కూడా ఇవ్వడం ఇదేం కామెడీ అసలు? ఇప్పుడు ఇదే ఇష్యూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ఎంత ఉంటుంది? రూ. 300 లేదా రూ. 400 ఉంటుంది. కానీ గురుగావ్కు చెందిన ఒక యువకుడికి రూ. 370 బిర్యానీ అతడి ఉద్యోగమే పోగొట్టేలా చేసింది. కేవలం బిర్యానీ పెట్టిస్తే ఒక ఆమె తనకు బాకీ పడిందన్న అతని మాటలు, ఏదో వసూలు చేయాలన్న అతని మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అతనొక్కడే కాదు, చాలా మంది అమ్మాయిల ప్రవర్తన కూడా ఇలానే ఉండటం, జనాల మైండ్ సెట్ ఇంతలా దిగజారిపోయిందా, పబ్లిక్ గా ఇలాంటి మాటలేంటి, ఇలాంటి గలీజు మాటలేంటని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు ఈ రూ. 370 బిర్యానీ కథేంటి? ఈ వివాదమంతా కమెడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షోతో మొదలైంది. గుర్గావ్లో జరిగిన ఈ షోలో హిమాన్షు జంగ్రా అనే 22 ఏళ్ల యువకుడు స్టేజ్ మీద తన డేటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అతను ఒక అమ్మాయికి రూ. 370 చికెన్ బిర్యానీ కొనిచ్చాడట. తిన్న తర్వాత ఆ అమ్మాయి తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగిందంట. కానీ అలా ఎలా వెళ్తుంది? రూ. 370 ఖర్చు పెట్టాను కదా, ఆ పైసలు వసూలు చేసుకోవాలి కదా అంటూ పచ్చిగా ఆ షోలో మాట్లాడాడు. ఇది స్టాండప్ కామెడీ షోనే కావచ్చు, కానీ అందులో హెల్దీ కామెడీ కన్నా బూతులే ఎక్కువగా ఉన్నాయి. అతను మాట్లాడింది జోకే కావచ్చు, కానీ మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అతను ఆ అమ్మాయిని ఒక చీకటి పార్కులోకి తీసుకెళ్లాడట. అక్కడ ఆమె వద్దు అంటున్నా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించానని, అసభ్యంగా ప్రవర్తించానంటూ హిమాన్షు ఆ షోలో గర్వంగా చెప్పుకొచ్చాడు. ఆ మాటలకు అక్కడున్న అబ్బాయిలు నవ్వడం పక్కన పెడితే అక్కడున్న అమ్మాయిలు కూడా నవ్వడం దారుణం. కమెడియన్ ప్రణీత్ మోర్ దీన్ని పీక్ గుర్గావ్ కాంటెంట్ అని మెచ్చుకుంటూ అతనికి 5,000 నగదు బహుమతి ఇవ్వడం మరింత వివాదాస్పదమైంది. క్షణాల్లో ఆ వీడియో కూడా వైరల్ అయింది. నెట్టింట జనాలు కామెడీ షో మీద, ఆ యువకుడి మీద గట్టిగానే తిడుతున్నారు. ఇక ఈ విషయం హిమాన్షు పనిచేసే సంస్థ వరకు వెళ్ళింది. దాంతో ఉద్యోగం కూడా పీకేశారు. కమెడియన్ ప్రణీత్ మోర్ కూడా తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకున్నాడు. దీనిపై సెలబ్రిటీలు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. డబ్బు ఖర్చు చేస్తే లొంగిపోతామనుకోవడం చాలా తప్పు, ఇదొక చండాలపు ఆలోచన అని వాళ్లు కూడా తిడుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలోనే జొమాటో యాప్ పేరుతో మొబైల్కు నోటిఫికేషన్ వెళ్లినట్లుగా ఒక స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. అందులో రూ. 370 బిర్యానీ పంపించాలా అనే క్యాప్షన్ కూడా ఉంది. ఇక్కడ కన్సెంట్ అనే అంశాన్ని వెక్కిరించేలా ఆ పోస్ట్ ఉంది. దీనిపై స్పందించిన జొమాటో అది నకిలీదని, ఆ వ్యాఖ్యలతో తమకేం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇంకా బిర్యానీ ఈజ్ డిన్నర్, నాట్ కన్సెంట్ అనే సందేశంతో తమ వైఖరి వెల్లడించింది. మరోవైపు ముంబై పోలీసులు ఇదే రూ. 370 బిర్యానీ అంశం గురించి తనదైన శైలిలో స్పందించింది. రూ. 370కి ప్లేట్ బిర్యానీ వస్తుంది, కానీ మా లాకప్లో ఎక్కువ రోజులు ఉచితంగా భోజనం పెడతామంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది. మహిళల సమ్మతిని గౌరవించాలన్న ఉద్దేశంతో ఇలా పోస్టు చేశారు. ఇక్కడ అబ్బాయిలే కాదు, కొంతమంది అమ్మాయిలు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఒక వైద్యురాలు సేజల్ పవర్ ఇదే ప్రణీత్ మోర్ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పోస్ట్ మార్టంలో డెడ్ బాడీ పార్ట్స్ పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డాక్టర్ వృత్తిలో ఉండి ఇలాంటి మాటలేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. హిమాన్షు ఉద్యోగం పోయింది, మరి ఈమె సంగతి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.